హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో నిన్న మనకి టెట్ స్కోర్‌లో మనకి సోషల్ వాళ్ళవి, తెలుగు వాళ్ళవి హై స్కోర్ ఉన్న వాళ్ళవైతే యాడ్ చేయడం అయితే జరిగింది కదండీ! ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడానికి మనకి ఇప్పటివరకైతే రిప్లై అయితే ఏం రాలేదండి. ఒక్క విషయము దీని గురించైతే చూద్దామండి. దీన్ని ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఎడిట్ ఆప్షన్ ఎందుకిచ్చారంటే వాళ్ళు మెయిన్‌లీ హాల్ టికెట్ నంబర్ తప్పున్నా, మార్క్స్ తప్పున్నా ఈ మార్క్స్ రాంగ్ ఇప్పుడు మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ రాంగ్ ఎంట్రీ చేసినా, ఈ హాల్ టికెట్ నంబర్ రాంగ్ ఏసినా వాళ్ళకి ఎడిట్ చేసుకోవాలనైతే ఆప్షన్ అయితే ఇచ్చారండి. మనకేమో ఇక్కడ సోషల్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఏదైతే హై స్కోర్ ఉందో హై స్కోరు మనకి యాడ్ చేసి స్కోర్ కార్డ్ అయితే ఇచ్చారు కదా! ఈ ప్రాబ్లమ్‌కి కాదండి. ఇది మనము డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి. మనకి ప్రాబ్లమ్ ఇది సాల్వ్ కావాలంటే ఇది వాళ్ళంతట వాళ్ళే సాల్వ్ చేస్తారు. నేను చాలా మందికైతే చూసాను. నేను చాలా మంది సార్లకైతే ఫోను చేశాను. చేస్తే వాళ్ళన్నారు, "మీరు దాన్నైతే ఎడిట్ అయితే చేయకండి. హై స్కోరు తీసుకున్నారు కాబట్టి ఏం కాదు. ఈ ప్రాబ్లమ్ అనేది వాళ్ళ దృష్టికైతే వెళ్ళింటది. వాళ్ళే సాల్వ్ చేస్తారు. సోషల్ వాళ్ళకి సోషల్‌వి ప్లస్ తెలుగు వాళ్ళకి తెలుగువి యాడ్ చేస్తారు" అని చెప్పేసైతే చెప్తున్నారు. నేను కూడా అయితే అదే అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకి హై స్కోరు యాడ్ చేశారు గాబట్టి ప్రాబ్లమ్ అయితే ఏమైతే ఉండదు. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ అయితే దీని మీద ఉంటే గిన మీరు హెల్ప్‌లైన్ నంబర్స్‌కైతే కాల్ చేయండి. హెల్ప్‌లైన్ నంబర్స్‌కి కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే మెయిల్ కిందనే హెల్ప్‌లైన్ నంబర్‌ల కిందనే మనకి మెయిల్ ఐడీ గూడా ఇచ్చారు వాళ్ళు. ఆ మెయిల్ ఐడీకైతే మెయిల్ చేయండి. మాది ఈ ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇట్లా మార్క్స్ యాడ్ చేశారనైతే మీరు చెప్పండి. చెప్తే వాళ్ళు మీరు ఆ మెయిల్‌లో మీరు పెట్టారనుకోండి, ఆ మెయిల్‌లో వాళ్ళు చూసుకొని దాన్ని సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తారు. ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరైతే పెట్టడానికైతే ట్రై చేయండి. ఇంకా వీలైతే ఒకవేళ గుంటూరు, విజయవాడ, మంగళగిరి దగ్గర ఉన్నవాళ్ళు లోకల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాన్యువల్‌గా ఎళ్లి ఒక హాఫ్ అన్ అవర్ అండి స్పెండ్ చేసి ఇదైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. అప్లికేషన్ రాసి మా ప్రాబ్లమ్ ఇదే అని ఇస్తే వాళ్ళు మాన్యువల్‌గా ఎళ్లి అడిగితే తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ అయితది. అందుకని మీరు అక్కడ ఉన్న వాళ్ళు మాన్యువల్‌గా ఎళ్లి కొంచెం అయితే ఈ ప్రాబ్లమ్‌నైతే వాళ్ళ దృష్టికైతే తీసుకెళ్ళండి. ఇది టెట్ హాల్ టికెట్ నంబర్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే 16థ్ రోజు మనకి 16థ్ రోజు ఏం చేశారంటే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 2½ మార్క్స్ అయితే కలవాలి గదండీ! ఎందుకంటే కీని మనకి మార్క్స్ అయితే యాడ్ చేశారు గానీ, అవి స్కోర్ కార్డ్‌లో మనకి యాడ్ చేయకుండానే మనకి ఇచ్చారు గదా! ఈ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి మనకి 1½ మార్క్స్ ఉన్నాయి గదా! ఆ మార్క్స్ అయితే మేము కలిపి మళ్ళీ స్కోర్ కార్డ్‌నైతే కొత్తదైతే మేము అప్‌లోడ్ అయితే చేశాము అనైతే మనకి పేపర్‌లో యాడ్ అయితే పొద్దున్నే 'ఆంధ్రజ్యోతి' పేపర్‌లో అయితే ఇచ్చారండి. మీరు అలాగా కొత్తగా యాడ్ ఈ 16థ్ ఆఫ్టర్‌నూన్ సెషన్ వాళ్ళకి నైటే అప్‌లోడ్ అయితే చేశారంటండి. మీరు ఒకసారి మీ క్యాండిడేట్ లాగిన్‌కెళ్ళి మీ స్కోర్ కార్డ్‌నైతే మళ్ళీ ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకేమన్నా మార్క్స్ యాడ్ అయ్యాయా? లేదా? అనేది. అది ఇంకొక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయితే దొరికిందనుకుంటున్నానండి. ఇంకొకటి ఏంటంటే తెలుగు వాళ్ళు 29థ్ రోజు, 30 రోజు ఎగ్జామ్ రాసారు కదా! ఈ తెలుగు వాళ్ళు మెయిన్‌లీ మీకు 29థ్ రోజు రాసిన వాళ్ళు 80% మెంబర్స్ అయితే 29థ్ రోజు రాసారండి. 30 రోజు ఓన్లీ 20% మెంబర్సే రాసారు. అయితే మనకిప్పుడు నార్మలైజేషన్‌లో ఏమైందంటే, మనకి ఈ 30 రోజు వాళ్ళకి 2½ మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. 29థ్ వాళ్ళకి ఏం చేశారంటే 2½ మార్క్స్ అయితే లెస్ చేశారు. ఇప్పుడు 29థ్ వాళ్ళేమైంది చాలామంది లాస్ అయితే అయ్యారండి. మీరు నార్మలైజేషన్ చేసేటప్పుడు ఈక్వల్‌గా మనకి రాసిన వాళ్ళని బట్టి నార్మలైజేషన్ అయితే చెయ్యాలి. ఇదైతే చేశారు కదా! ఇప్పుడు 29థ్ వాళ్ళనేది చాలామందైతే నష్టపోవడం అయితే జరుగుతుంది కాబట్టి, మీరు ఇట్లా మేము రాసాము సార్ మేము 29థ్ రోజు 80% మెంబర్స్ అయితే రాసాము. 30 రోజు 20% మెంబర్సే రాసారు. మీరు నార్మలైజేషన్ ఈ విధంగా చేశారు అనేదైతే వాళ్ళకి ఫోను చేసి అడిగాడు ఒక పర్సన్ అయితే. అడిగితే ఏం చెప్పారంటే వాళ్ళు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మేం కాదండి చేసేది ఆటోమేటిక్‌గా అవుతుంది అని చెప్పేసి చెప్పాడు.
అదే డీఎస్సీ ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళు కాల్ సెంటర్‌కి కాల్ చేస్తే, ఇప్పుడు వాళ్ళు అలా చెప్పడం వలన వాళ్ళేం చెప్పారంటే మనకి, సార్ మేము చెప్పేదైతే ఇది వినండి అనంటే, 30% 80% వాళ్ళు 29థ్ రాసారు. 20% 30 రోజు రాసారు సార్ అనంటే, సరే మీరు నార్మలైజేషన్‌ది ఇట్లా మీకు ప్రాబ్లమ్ అయితుందని అన్నారు కదా! దీని గురించి మీరు మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే మేము కన్వీనర్ గారి దృష్టికైతే తీసుకెళ్తాము. దీని గురించి మీరు క్లియర్‌గా దాంట్లో మెన్షన్ అయితే చేయండి. ఇట్లా మేము 29థ్ రోజు 80% రాసాము. 30 రోజు 20% రాసారు. దీన్ని మీరు నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారు సార్? ఇప్పుడు 30 రోజు 80% రాసినప్పుడు ఆల్రెడీ ఆడ మినిమమ్ మనకి హై స్కోర్ చేసిన వాళ్ళు మినిమమ్ 10% హై స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు 80%లో. 20%లో హై స్కోర్ చేసిన వాళ్ళు 5% కూడా ఉండరు. అలాగా మీరు చేయడం వలన 29థ్ రోజు వాళ్ళ స్కోర్ అయితే తగ్గిపోయింది సార్. మీరు దీన్ని మళ్ళీ నార్మలైజేషన్ అనేది హ్మ్. సరైన ప్రాసెస్‌లో మీరు చెయ్యండి అనేది మీరైతే మెయిల్ చేయండి. వీలైతే కాల్ సెంటర్‌కి మనకి హెల్ప్‌లైన్ నంబర్స్ ఉన్నాయి కదండీ! వాటిని ట్రై చేస్తూ ఉండండి. ట్రై చేస్తూ ఉంటే కలుస్తూ ఉంటది. ఏదో ఒక టైంలో అయితే కలుస్తూ ఉంటది. ఎందుకంటే ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి లైన్‌లనేది బిజీగా ఉంటాయి. ప్లస్ క్లైమేట్ కూడా చేంజ్ అయింది కాబట్టి కొంచెము మనకి కాల్ కలవడము లేట్ అవుతది. అందుకని మీరు ట్రై చేస్తూ ఉండండి. ఏ నంబర్ 3 నంబర్స్ అయితే మనకిచ్చారు గదా! ఆ 3 నంబర్స్‌కైతే ట్రై చేయండి. మీరు మెయిల్ పెట్టండి. మెయిల్ పెట్టి తర్వాత ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ ట్రై చేయండి. కలవకపోతే మళ్ళీ మెయిల్ అయితే చేయండి. మెయిల్ చేస్తే ఆ మెయిల్ అనేది వాళ్ళ దృష్టికైతే తీసుకెళ్తామనైతే చెప్పారు వాళ్ళు. ఇది కూడా ఈ తెలుగు వాళ్ళు ఆ గుంటూరు డిస్ట్రిక్ట్ ప్లస్ విజయవాడ, ఆ మంగళగిరి, ఆ చుట్టుముట్టు ఉండేవాళ్ళు ఎవరైనా సరే మాన్యువల్‌గా గూడా వెళ్ళి ఈ ప్రాబ్లమ్‌నయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఇది కూడా వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మనకి 16థ్ రోజే మనకి మెరిట్ లిస్టు, స్కోర్ కార్డ్‌లు కూడా మళ్ళీ అయితే విడుదలైతే చేస్తా అనైతే చెప్పారు కాబట్టి, అంతలోపే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మనకి రిజల్ట్ అనేది 29థ్ వాళ్ళకి కూడా మనకి మార్క్స్ పెరగడమా, లేకపోతే సేమ్ మార్క్స్ ఉంచడమా అనేదైతే చేస్తారండి. ఏదో ఒకటి మనకైతే లాభం అయితే జరుగుతది. నష్టపోకుండా ఉంటాం కాబట్టి మీరు ఎక్కడున్నా వెళ్ళే వీలున్న వాళ్ళు వెళ్ళండి. వెళ్ళి ఎక్కడున్నా గానీ మనకి హాఫ్ మార్క్ గూడా చాలా ఇంపార్టెంటు. మళ్ళీ ఇప్పుడు పోకుండా మనం తర్వాత జీవితం మొత్తం లైఫ్ అంతా బాధపడడం కంటే, ఉన్న టైంలో వెళ్ళి వాళ్ళకి మాన్యువల్‌గా మనం రిక్వెస్ట్ చేసుకుంటే, ఏదైనా వాళ్ళు ఇప్పటి వరకు మీరు డీఎస్సీ ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా! ఆ వచ్చిన ప్రాబ్లమ్స్‌ని చాలామంది మాన్యువల్‌గా ఎళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్‌నయితే సాల్వ్ చేస్తున్నారండి. మీరు మాన్యువల్‌గా వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ ఇయ్యండి. ప్రాబ్లమ్‌ని వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. మీరు మాన్యువల్‌గా ఎళ్లి ఇయ్యండి. ఇస్తే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితదండి. మార్క్స్ యాడ్ అవుతాయి. 29థ్ వాళ్ళకి. 30 వాళ్ళు మీరు ఏమి బాధపడకండి. పేపర్ ఈజీగా వచ్చింది. ప్లస్ మీకు మార్క్స్ తగ్గుతున్నాయని కూడా ఫీల్ అవ్వకండి. ఈ 29థ్ వాళ్ళకి గూడా ప్రతి మార్క్ ఇద్దరికీ ఇంపార్టెంటే. హ్మ్. అందరూ కష్టపడ్డారు. కష్టపడని వాళ్ళైతే ఎవరూ లేరండి. అందరూ కష్టపడ్డారు. ఎగ్జామ్స్ అయితే రాసారు. ఇదేంటంటే కొంతమంది లాస్ట్ 46 ఇయర్స్, 47 ఇయర్స్ వాళ్ళున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళకైతే మార్క్స్ ఇట్లా తగ్గడం వలన చాలామంది మళ్ళా లాస్ అవుతున్నారు. అందుకనే మీరు ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాన్యువల్‌గా ఇస్తారో వాళ్ళకైతే అందరూ నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు థాంక్స్ చెప్తారండి. ప్లీజ్ మీరైతే ఎవరైనా దగ్గరున్న వాళ్ళు ఇదొక్క హెల్ప్ అయితే మాకు చేయండి. వెళ్ళి వాళ్ళకి మాన్యువల్‌గా ఈ ప్రాబ్లమ్‌నైతే సాల్వ్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికైతే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ ప్రాబ్లమ్ అనేది అందరి దృష్టికైతే వెళ్తది. వెళ్ళి అందరూ ఒకళ్ళు మనం 10 మందికి షేర్ చేసినా ఒక్కళ్ళైనా దాంట్లో సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తారు. అందుకనే నేను చెప్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. నన్నింత బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు.
థ్యాంక్ యూ అండి. మీ 30 వాళ్ళు మళ్ళీ నాకైతే రాంగ్ మెసేజ్ అయితే పెట్టకండి. నేను ఈ 29థ్ వాళ్ళు కొంతమంది తగ్గాయని ఫీల్ అవుతున్నారు. ప్లస్ న్యాయంగానే అడుగుతున్నాం కదండీ! ఇక్కడ 80% మంది రాసారు కాబట్టి 80% మంది ఇక్కడ లాస్ అవుతున్నారు. అక్కడ 20% మందే లాస్ అవుతున్నారు. ఇక్కడ 80% మంది లాస్ అవుతున్నారు. అందుకనే నేను ఇదైతే చెప్తున్నానండి. మీరైతే 30 వాళ్ళైతే ఫీల్ అవ్వకండి. మీరు బ్యాడ్ మెసేజ్ అయితే చేయకండి. థ్యాంక్ యూ అండి. మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. వీలైనంత వరకు ఇదైతే చాలామందికైతే మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే వీలైన వాళ్ళు వెళ్ళి మాన్యువల్‌గా అయితే ఇదైతే ఇవ్వండి. తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించిన వారు అందరికీ కాదండి. తెలుగు వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళే లాస్ అవుతున్నాం మేము. అందుకని తెలుగు వాళ్ళ గురించైతే నేను చెప్తున్నాను. తెలుగు స్కూల్ అసిస్టెంట్‌కే మళ్ళీ టీజీటీ, పీజీటీ కాదండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నష్టపోతున్నారు కాబట్టి నేనైతే ఈ ప్రాబ్లమ్‌నైతే మీ ముందుకైతే తీసుకొనొచ్చాను. థ్యాంక్ యూ అండి. ఏమన్నా తప్పుగా అంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.